ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ప్రతి ఉదయము కూడా ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. దేవుని వాక్కును ధ్యానిస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 29, 28, 29 వచనములను ధ్యానం చేసుకుందాము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, అవును, మనకందరికీ కూడా పరిచయమే సమరయ స్త్రీ యొక్క జీవిత అనుభవము. ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అన్న మరి మాటను మనము చదువుకున్నాము. అవును, మరి ఆయన అంటున్నాడు, నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు మరి ఎన్నడూ కూడా దప్పిగొనడు అని. అవును ప్రియ దేవుని బిడలారా, అప్పుడు ఆమె అంటూ ఉన్నది కదా, నేను మాటి మాటికి వచ్చి దూర ప్రయాణం చేసొచ్చి ఈ నీరు త్రాగటానికి ఎంతో ప్రయాసతో వస్తూ ఉన్నాను కనుక నువ్విచ్చే నీరు మరలా మరలా నేను రాకుండా ఉండడానికి వీలవుతుంది అని చెప్పినప్పుడు ప్రభు ఆత్మ సంబంధమైన అనుభవాన్ని బట్టి ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆమె భౌతికంగా దాహము కొనిన అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఆయన ఇచ్చే నీరు జీవ జలము. మరి అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, ఎప్పుడైతే ఆమె గ్రహించినదో వెంటనే భౌతిక సంబంధమైన ఆ కుండను విడిచిపెట్టి వేసినది. దేవుడు ఆమె కన్నులను తెరిచిన అనుభవము. ఊరిలోనికి వెళ్ళి మరి చూడండి, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంది. అప్పుడు వరకు ఈ లోకములో ఉన్న అవసరతల కొరకు శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందము, ఐహిక విచారాల చేత ఉన్న మరి మానవుని యొక్క జీవితములు ఎప్పుడైతే వెలిగించబడతాయో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాయో, ఎప్పుడైతే తెరవబడిన అనుభవము ఉంటూ ఉన్నదో, అవును ప్రియ దేవుని బిడలారా, దేనిని కూడా లక్ష్య పెట్టని అనుభవము సమరయ స్త్రీ జీవితము ద్వారా మనకి కనిపిస్తా ఉన్నది. ఆమె చూడండి, కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయినది. వెళ్ళి ఏం చెప్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పినైనా మెస్సయ్య కాడా, క్రీస్తు కాడా, రండి, వచ్చి చూడండి, మీరు కూడా మీ జీవితాలను మార్చుకోండి. ఎంతసేపటికి ఈ లోకములో ఈ లోక సంబంధమైన వాటి కొరకు చింతలు, గొడవలు, నెమ్మది లేని జీవితాలు వద్దు. మీ జీవితాలను మార్చుకొని గొప్ప సంతోషమును, నిత్యత్వమును కలిగి జీవించండి అని సువార్తను ప్రకటించి ఊరి వారందరినీ కూడా దేవుని యొద్దకు నడిపిన స్త్రీగా ఆమె మనకు కనిపిస్తా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, మనము కూడా శరీర సంబంధమైన పాప బంధకాల చేత బంధించబడినప్పుడు క్రీస్తు మనలోనికి వచ్చిన తరువాత, అవును, శరీర కార్యాలను నెరవేర్చే వారంగా కాకుండా ఆత్మ కార్యాలను జరిగించే వారంగా మన జీవితాలు ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు సమరయ స్త్రీ యొక్క అనుభవం, కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయిన అనుభవం, నీవు నేను కూడా మనము విడిచిపెట్టవలసిన శరీర సంబంధమైన కార్యాలను, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో భారభరితమైన మరి జీవితాలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే మీ సమస్య అంటే, అవును, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, ఇల్లులు కట్టుకోవాలి, అప్పులు తీర్చాలి, వ్యాధులు, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, తెరవబడిన అనుభవము, ఆత్మ సంబంధమైన అనుభవాన్ని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో వాటిని గురించి చింత అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతికితే మీకు సమస్తమును కూడా నేను అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడైతే మరి సమరయ స్త్రీ యొక్క అనుభవం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెతకటానికి పరుగులు తీసిందో ఆమె జీవితము ధన్యకరమైపోయింది. ఆమె జీవితము ద్వారా ఆ ఊరి వారందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి నడిపించిన స్త్రీగా మార్చబడినది. ఈ ఉదయకాలము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడు మనలను అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయనయ్యున్నాడు. కనుక ఈ ఉదయకాలం ఇంకా నాలో ఏదైనా శరీర సంబంధమైనవి విడిచిపెట్టే అనుభవాలు ఉంటే నాకు చూపించి నాకు సహాయం చేయి ప్రభువా, నీ రాజ్యమును నీతిని వెతుకుటలో నన్ను వాడుకో ప్రభువా అని దేవునికి మనలను మనము
అప్పగించుకుందాం, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరినీ నీ సన్నిధికి తీసుకొని వచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడ రండి అని. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఇంకా శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టక తండ్రి నాయన నెమ్మది లేని జీవితాలలో, సంతృప్తి లేని జీవితాలలో, సంతోషం లేని జీవితాలలో ఉన్న నీ బిడ్డలను దర్శించండి. శరీర సంబంధమైన కార్యాలను కాక ఆత్మ సంబంధమైన కార్యాలను జరిగించుటలో, నిరాజ్యమును నీతిని వెదుగుటలో నీ బిడ్డలను దర్శించండి, వాడుకొనండి. అవును ప్రభువా, మొదట నీ రాజ్యమును నీతిని వెదుగుటలో నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, క్షేమం ఉన్నది. తండ్రి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలను మీరు తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి. ఆత్మ సంబంధమైన అనుభవాలలో, ఆత్మీయ విలువలతో నీ బిడ్డలు ప్రభువా ప్రతి దినము నిన్ను గణపరచుటలో, నిన్ను మహిమపరచుటలో వారిని మీరు అభిషేకించమని నీ కృపకు, నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.